హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా షిమల్లిక్. సో మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో అయితే యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ సుజాత చూసే ఉంటారు తమ్నైల్ చూస్తే. ఈ సుజాత మిక్సీ గ్రైండర్ మేము తీసుకున్నాం అనమాట. తీసుకొని రీసెంట్గా అయితే తీసుకోలేదు, చాలా అయింది. దాన్ని యూజ్ చేసిన తర్వాత దానికోసం ప్లస్లు మైనస్లు అన్నీ నాకు తెలిసి అప్పుడు నేను మీతో వీడియో షేర్ చేద్దామని చెప్పేసి ఇప్పటి వరకు వెయిట్ చేశాను. సో ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసిన దగ్గర నుంచి మీకు షేర్ చేద్దామని చెప్పి. సో ప్రోడక్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి. బెనిఫిట్ ఇంకా ఏంటంటే, మనం ఫ్రూట్ జ్యూస్ ఉంది కదా, ఫ్రూట్స్ ఏదైనా సరే, అది ఏ ఫ్రూట్ అయినా సరే హ్యాపీగా పిల్లలు తాగడానికి కానీ, లేదా మనం మార్నింగ్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికన్నా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో బీట్రూట్ ఆర్ క్యారెట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటారు. సో హెల్త్ మీద కన్సర్న్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ ఏదైనా సరే మనకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి మేము ఆర్డర్ పెట్టుకున్నాము. అలా అని నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెట్టుకోలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 to 11 months అవుతుంది మేము తీసుకుని, నియర్లీ 1 year. నేను ఆ రివ్యూస్ అదంతా చూసిన తర్వాత మీతో షేర్ చేద్దామని చెప్పి ఇంత గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఈ గ్రైండర్కి 4 jars ఇచ్చారనమాట. అంటే మిక్సీ ప్లస్ జ్యూసర్ అనమాట. మిక్సీ కూడా చాలా మిక్సీ జార్స్ కూడా చాలా బాగున్నాయండి. ఆ బ్లేడ్స్ అవి ఎంత షార్ప్గా ఉన్నాయంటే, మనం ఏదైనా సరే, అది మిక్సీ జార్ అన్నది కొద్దిగా పెద్ద సైజు గిన్నె వచ్చింది, మిక్సీ గిన్నె. కానీ చిన్న దాంట్లోనే మసాలాలు అవి బాగా నలుగుతాయి, అది ఇదే అని అంటూ ఉంటారు కదా. బట్ బేసికల్గా ఈ పెద్ద గిన్నెలో కూడా మీరు ఎంత తక్కువ క్వాంటిటీ వేసినా చాలా సాఫ్ట్గా స్మూత్ అయిపోద్ది అనమాట, ఎలాంటి పౌడర్ అయినా సరే. సో మనకి 2 విధాలుగా కలిసి వస్తుంది. మిక్సీ జార్స్ ఉన్నాయి, అలాగే జ్యూసరు. ఇందులో కావాలి అంటే ఓన్లీ జ్యూసర్ తీసుకోవాలనుకున్నా మనం తీసుకోవచ్చు. చూసారు కదా, ఇది జ్యూస్ తీసుకుంటే జ్యూసర్ అనమాట. బేసికల్గా మనం మామూలు జ్యూసర్కి కానీ, లేదా ఏమన్నా ఇంట్లో మిగిలిన మిక్సర్స్ ఏమన్నా గ్రైండ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ జార్ యూటిలైజ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఉన్న మిక్సీ జార్తో నాకు తెలిసి ఇంకా అసలు ఆ జార్ కూడా నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకంటే కంప్లీట్గా పల్ప్ సెపరేట్ అయిపోయి ఓన్లీ జ్యూసీగా వస్తుంది. పిల్లలు కూడా తాగడానికి అస్సలు ఇబ్బంది పడరండి. సో మిక్సీ జార్స్ స్టీల్ది ఒకటి ఇచ్చారు, అలాగే ఒకటి జ్యూస్ పీసెస్ వేసుకొని పల్ప్తో తాగాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిన జార్ యూటిలైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ మిక్సీ జార్ నాకు స్టార్టింగ్లో ఎలా రీప్లేస్ చేయాలో ఏంటో అసలు ఐడియా లేదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా బౌలు, ఆ బౌల్లోకి పల్ప్ మొత్తం మనం ఏమన్నా అదే క్యారెట్, బీట్రూట్, కీరా అలా ఏది వేసుకున్నా పల్ప్ మొత్తం ఆ బౌల్ నేను పట్టుకున్న బౌల్లోకి వెళ్ళిపోద్ది. సో ఇది ఉంది కదా, ఇదే మనకి పల్ప్ని జ్యూస్ని కూడా సెపరేట్ చేసేస్తుంది అనమాట. సో మిక్సీ వైజ్ అయితే నేను చాలా హ్యాపీ అండి. మనం ఎలాంటి ఫ్రూట్ జ్యూస్ అన్నా సరే హ్యాపీగా తాగొచ్చు అండ్ అది కర్రీస్లోకి మసాలాలు కూడా ఆడుకోవడానికి అది కూడా సపరేట్గా గిన్నె ఇచ్చారు కాబట్టి మనకు అసలు ఇబ్బంది ఉండదు. మనీ వచ్చేసి నేను 5,000కి తీసుకున్నాను, నియర్లీ 5,000 ఆర్ 5+. బట్ మనీ వేస్ట్ అన్న ఫీలింగ్ అస్సలు రాదనమాట. చూసారు కదా, ఈ రకంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ పైన కనిపించే హోల్లో మనం క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ, కీరా కానీ, లేదా ఆరెంజెస్ ఏమైనా వేసుకోవచ్చు. వేసి దాని మీద ఆల్రెడీ వైట్ కలర్ ఒకటి మనకి మీకు ఇప్పుడు చూపిస్తుందని చూడండి, అది ఇచ్చారు కదా, దాంతో ఆ సపోర్ట్తో మనం ప్రెస్ చేస్తూ ఉంటే నీట్గా ఆ పక్కన ఉన్న వే నుంచి మనకి జ్యూస్ అంతా వచ్చేస్తుంది. సో మనం కొద్ది పెద్ద బౌల్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఏం కాదు, స్ప్రెడ్ అయిపోయి స్పిల్ అయిపోతూ ఉంటుంది అనమాట జ్యూస్. ఆ వాల్స్ మీద కానీ లేదా కిందన కానీ పడకుండా ఉండడానికి కొద్దిగా పెద్ద బౌల్ పట్టుకుంటే హ్యాపీగా వచ్చేస్తుంది. మనం ఎలాంటి అయినా సరే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అన్నా తీసుకోవచ్చు, ఏ జ్యూస్ అయినా సరే ఇబ్బంది లేకుండా మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది. దీనివల్ల మనం మళ్ళీ వడపోత పోసుకోవడం, సెపరేట్గా చేసుకోవడం అంటే అనిపిస్తుంది కదా, అమ్మో బాబా ఎంత పని అని చెప్పి. బట్ మీన్వైల్ డిసడ్వాంటేజెస్ అంటూ ఏమనిపించిందంటే, నాకు ఇది క్లీనింగ్కి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ పడుతుందండి. అండ్ మరీ టఫ్ ఏం కాదు, బట్ సెపరేట్గా మనం కొద్దిగా టైం కేటాయించాలన్నమాట. దేనికా సెపరేట్ చేసుకొని నీట్గా వాష్ చేసి ఏ పూటకా పూట జ్యూస్ తీసిన తర్వాత మనం బయటన లేదా గిన్నెల స్టాండ్లో ఆరేసుకొని మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవాలి.
ఎవ్రీడే నైట్ రీప్లేస్ చేసుకుంటే మార్నింగ్ జ్యూస్ తీసుకునేటప్పుడు బద్ధకంగా అనిపించదు, ఏ ఇబ్బంది లేదు. చూసారు కదా పల్ప్ అసలు నీట్గా ఎలా సెపరేట్ అయిపోయిందో పక్కకు వచ్చేస్తుంది, మనకు ఓన్లీ జ్యూస్ మాత్రమే అందులోకి వస్తుంది. సో నా పరంగా దీనికైతే నేను 10కి 8 పాయింట్స్ ఇస్తాను. ఆ 2 పాయింట్స్ అన్నా సరే క్లీనింగ్ పర్పస్ మీదే, అంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి, అలా అని చెప్పేసి చాలా టైం అని కాదు, కొద్దిగా ఒక 2-3 డేస్ అలవాటు అయితే ఇంకా అది కూడా మనకి చాలా ఈజీ టాస్క్ అయిపోతుంది అనమాట. హ్యాపీగా జ్యూస్ని ఎంజాయ్ చేసి ఎలాంటి ఏ టైప్ ఆఫ్ జ్యూస్ అన్నా సరే మనం తాగొచ్చు. సో ఇదంతా మీకు ఇన్క్లూడ్ చేసి వీడియో చేయడం కోసమే నాకు ఎంత టైం పట్టింది. రివ్యూ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ మిక్సీ ప్లస్ జ్యూసర్ రెండింటికి కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఇందులోని జ్యూసరే కావాలి అనుకున్నా మనకి సెపరేట్ దొరుకుతుంది, అది కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇలా హ్యాపీగా నేను డైలీ ఒక కప్పు, అంటే ఈ మంత్లోనే తాగాను, ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి అన్నారని బీట్రూట్ ప్లస్ క్యారెట్ తాగాను. రిమైనింగ్ జ్యూసెస్ అయితే ఎప్పటి నుంచో తీసుకొని తాగుతున్నాను. ఈరోజు వీడియో ఇదే.